నాకు తెలిసిన వారికి నెక్స్ట్ ఒకవేళ చంద్రబాబు రావచ్చు. చంద్రబాబు అంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కదా, సో మేము అభివృద్ధితో ముందుకెళ్తున్నాం, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామంటున్నారు. ఏ విధంగా చెప్పుకోవచ్చు మరి? ఏం అభివృద్ధి ఉంది ఇప్పుడు? అది లేకే కదా అందరూ హైదరాబాద్కి వస్తున్నాడు. అక్కడే కానీ ఒకవేళ ఐటీస్ ఉంటే ఐటీ కంపెనీలు అలాంటివి, సో అక్కడే ఉంటారు. అక్కడ లేవు కాబట్టి అందరూ వేరే వేరే లొకేషన్స్కి వెళ్తున్నారు ఇండియాకి. అందుకని అభివృద్ధి లేదంటారు అక్కడ. మొత్తానికంటే అభివృద్ధి లేదు. కాకపోతే ఎక్కువ ఏంది జనాలకి మనీ ఎక్కువ పే చేస్తున్నాడు అనవసరంగా. అదే కానీ అదే మనీ ఎత్తుకుపోయి తన ఐటీకి కానీ వాటికి స్టూడెంట్స్కి ఫ్యూచర్ కోసం డెవలప్మెంట్స్ వాటికి పెట్టాలంటే యూజ్ అవుతుంది. అంటే గతంలో బాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదండి మరి? మీరే చూసారు, ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ ఇప్పుడు ఏ రేంజ్లో ఉంది. అది మన ఇండియాలోకి అది వన్ ఆఫ్ ది టాప్లో ఉంది. నెక్స్ట్ పూణే ఉంది, మళ్ళీ ఇది చెన్నై, బెంగళూరు డెవలప్ అవుతున్నాయి. కానీ మన ఏపీ మాత్రము అలానే ఉండిపోయింది. ఇంకా రోజు రోజుకి వెనక పడిపోతుంది కానీ ముందుకు వెళ్ళటం లేదు. మెయిన్ అంటే ఇప్పుడు తెలంగాణతో కూడా పోల్చుకుంటే కూడా కొన్ని పథకాలు వైటి కంటే కొంచెం బెటర్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటారు. వాస్తవానికి ఇది నిజమని చెప్పుకోవచ్చు అంటారు. నాకు తెలిసిన వారికి పథకాలు వేస్ట్. ఏమున్నా మన నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కంటూ చేస్తే మంచిది. పథకాలు ఏముంది, ఎవడైనా పెడుతున్నాడు వచ్చి. అవి నాకు చాలా వరకు అవి వేస్టే. మ్యాక్సిమం అయితే నెక్స్ట్ ఫ్యూచర్కి స్టూడెంట్స్కి ఏదైనా యూజ్ అయితేనే చేయాలి. జాబ్ లేకే కదా అందరూ ఇరుగుతున్నాం. అదే జాబ్ ఉంటే అందరూ ఎవరి వర్క్ చేసుకుంటారు, ప్లస్ ఫ్యామిలీస్ బాగుంటాయి. అదే సో అంటే అక్కడ ఐటీ రంగం అనేది డెవలప్మెంట్ లేక ఆంధ్ర నుంచి మోస్ట్లీ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తున్నారంటారు. ఐటీ ఒకటి ఉంది, ఇంకోటి వచ్చి అక్కడ లంచం ఎక్కువ తీసుకుంటాడు. నేను చాలా ప్లేస్లో చూసిన. మెయిన్ అట్టిడి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కదా, దాంట్లో ఇంకా ఎక్కువ. ఎక్కడ చూసినా లంచమే. అది మామూలుగా దేవుడి కాడికి వెళ్ళాలంటే ఎక్కడైనా మనస్ఫూర్తిగా వెళ్ళాలి. ఆడి పోవాలంటే డబ్బులు ఎత్తుకొని పోవాలి వస్తుంది ఎక్కువగా. అది దేవుని చూడాలన్నా అక్కడ మనీయే ఏది ఉన్నాయా. మామూలుగా అప్పట్లో చూడండి భయ్య, అప్పట్లో వచ్చి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మనకి పర్ డేకి వచ్చి ఇన్ని టికెట్స్ అని బాగా వేలలో ఇసి పెడతాడు. ఇప్పుడు అట్లా ఒక్కసారిగా అన్ని రోజులు టికెట్లు ఒకే వన్ డే ఇసి పెట్టేస్తున్నాడు. అప్పుడు చాలా మంది వెళ్ళేవాళ్ళు వెళ్ళలేకపోతున్నాడు. అందులోనూ టికెట్ లిమిట్ చేశాడు. అది ప్రాబ్లం అవుతుంది అందరికి. సో ఏమంటారన్నా, అంటే దేవుడి పేరు చెప్పుకొని దేవాదాయ శాఖ అని చెప్పుకొని డబ్బులు దోచుకుంటున్నారు, కానీ నిజమైనటువంటి భక్తిని కానీ గుడిలోకి వెళ్ళినటువంటి భక్తులకు ఎటువంటి విధంగా వాళ్ళు లేరంటారు. పూజాల కానించి అందరూ సేమ్ ఇదే చేస్తున్నారండి. సో అది ప్రాబ్లం. భక్తు ఇంకోటి ఏంటంటే అక్కడ ఫుడ్ ఇంత ప్రీవియస్ ఫుడ్ బాగుంది. అక్కడ అన్నదానాలు చేస్తాను, ఐడియా ఉందా? అక్కడ ఫుడ్ ఇంత ప్రీవియస్ బాగుంది. ఏది చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ తర్వాత అప్పుడు బాగుంది. ఎప్పుడైతే మన జగన్ వచ్చాడో అప్పటి నుంచి ఫుడ్ క్వాలిటీ కానీ, లడ్డు క్వాలిటీ కానీ, రేట్లు ప్లస్ అవన్నీ ఎక్కువ పెరిగిపోవడము, క్వాలిటీ తగ్గిపోవడము. అది ఒక బిజినెస్ టైప్ లో అయిపోయింది ఇప్పుడు. అందులోనూ జాబ్స్ ఎక్కువ వదలటం లేదు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి మాత్రమే జాబ్స్ తీసేసుకుంటున్నాడు. మనం ఏంటంటే నాకు తెలిసిన వారికి ప్రతి ఒక్కరికి జాబ్ రావాలి, ప్రతి ఒక్కరికి అందియాలని నాది. సో మీ దృష్టిలో నిజమైన డెవలప్మెంట్ అంటే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అని అంటారు. ఎవరైతే హెల్ప్ చేస్తాడో వాడే నాకు తెలిసిన వారికి. ఓకే బ్రదర్. సో మీరు అన్నట్టుగా మీరు అంటున్నారు టీడీపీ అధికారంలోకి రావచ్చని. ఇన్ కేసు వస్తే కనుక ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తుతో ఇక ముందున్నటువంటి ఎలక్షన్ రాబోతుంది అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? చూడండి చెప్తాను. నాది ఏంటంటే ఇప్పుడు కేరళ మీకు ఐడియా ఉందా? కేరళలో ఎలా అంటే ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి కేరళ కానీ యూఎస్ఏ కానీ అలాంటి ప్లేస్లో ఏంటంటే ఎడ్యుకేషన్ చేసిన వారికే ఇస్తున్నాడు. మన సైడ్ కూడా ఎడ్యుకేషన్ చేయాలి, కాకపోతే మన వాళ్ళు ఎడ్యుకేషన్ నేర్చుకొని దోపిడీ చేస్తున్నాడు. అది ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఒక ఏమంటాడు చదువుకున్నాడు ఎక్కడైనా వేరేవాడికి దారి చూపిస్తాడు. ఇక్కడ అట్లేదు, రివర్స్ అయింది. వీడి దారి చూసుకునేదని చదువుకొని వస్తున్నాడు. అది. సో ఓకే బ్రదర్, మీరు అన్నట్టు టీడీపీ అధికారంలోకి వస్తుంటే మేబీ ఎన్ని స్థానాలతో వచ్చే అవకాశం ఉందంటారు? నాకు తెలిసి ఒక మా సైడ్ క్లియర్ చెప్తాను. మా సైడ్ దాదాపు ఒక 15 ఉన్నాయి. 15లో 14 రావచ్చు. ఒకటి మాత్రం అది ఏంటంటే వైఎస్ జగన్కి ఉంది. సో తనకేమన్నా వెళ్ళచ్చు, అది చెప్పలేం. అంటే ఓవరాల్గా ఎంత
చెప్పలేం భయ్య, అది మనం క్లారిటీ చెప్పలేం కదా. సో అది ఏంటంటే జనాలు కూడా ఈరోజు నైట్ వరకు ఓకే అంటాడు, మందు పడితే డబ్బులు పడితే రేపు మార్నింగ్ మారిపోతాడు, అది చెప్పలేము. సో అంటే ఇప్పుడు ఎనీహౌ పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీతో పొత్తులోకి వస్తున్నారు కదా, అంటే ఎలా ఉండబోతుంటారు? అంటే ఇప్పటికీ ఒకరు పార్టీలోకి వస్తున్నారంటే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అలా పవన్ కళ్యాణ్ కి మరి సీఎం ఇచ్చే అవకాశం ఉందంటారా? రావచ్చు, ఎందుకంటే తిను కంటిన్యూ అవుతున్నాడు, వాళ్ళ ప్రజలాగా మిడిల్లో స్టాప్ చేయలేదు కదా. సో కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి దీనికి చాలా వరకు అవకాశం ఉంది. అందులోనూ తిను తిరుగుతున్నాడు బాగా, అంటే ప్రజల కాడికి వెళ్ళి వాళ్ళ సమస్యల గురించి కానీ అలాంటివి అడుగుతుండు. సో ప్రాబ్లం లేదు, టీడీపీ రావచ్చు భయ్యా.